వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ అంటే ఏమిటి, ఇన్పుట్ డివైసెస్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తాయో తెలుసుకుందాం. అయితే ఈ ఇన్పుట్ డివైసెస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ కంప్యూటర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందో మనం తెలుసుకుంటే తర్వాత ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అయితే కంప్యూటర్ అనేది మనకి ఏం చేస్తుందంటే, కంప్యూటర్కి మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ ఇస్తాం. మనం ఇన్పుట్ని ఎవరికి ఇస్తామంటే, మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ని ప్రాసెసర్ అనేది తీసుకుంటుందన్నమాట. ప్రాసెసర్ అంటే ఏంటంటే సిపియుని ప్రాసెసర్ అని పిలుస్తాం. అయితే మనం ఇచ్చిన ఇన్పుట్ని సిపియు తీసుకొని తర్వాత మనం ఇచ్చే ఇన్పుట్ పైన వర్క్ చేసి రిజల్ట్ని మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ పైన ప్రొడ్యూస్ చేస్తుంది, రిజల్ట్ని అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. ఇది కంప్యూటర్ యొక్క వర్కింగ్ ప్రాసెస్. అయితే కంప్యూటర్కి మనం ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏ విధంగా ఇస్తామంటే ఇన్పుట్ ద్వారా ఇస్తాం. ఈ విధంగా మనం కంప్యూటర్కి ఇన్పుట్గా ఇవ్వటానికి మనకి కొన్ని డివైజెస్ అనేవి అవసరం అనమాట. అయితే కంప్యూటర్కి మనం ఇన్పుట్గా ఇవ్వడానికి మనకి అవసరమయ్యేటటువంటి డివైజెస్ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్పుట్ డివైజెస్ అని పిలుస్తామన్నమాట. ఓకే. అయితే అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటంటే, కంప్యూటర్ అనేది మనం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని మనకి చూపించడానికి, లేకపోతే వచ్చినటువంటి రిజల్ట్ని మనకి ఆడియో రూపంలో కానీ ఏదైనా ఇవ్వడానికి మనకి ఏంటంటే అవుట్పుట్ డివైసెస్ అనేవి కూడా అవసరం అవుతాయి. కానీ ఇప్పుడు మనం అంటే కంప్యూటర్ అనేది ప్రాసెస్ చేసిన తర్వాత ప్రొడ్యూస్ చేసే రిజల్ట్ అనేది ఏంటి, అవుట్పుట్ డివైసెస్ పైన చూపెడుతుంది. కంప్యూటర్కి మనం ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇన్పుట్ని కానీ మనం ఎవరికి ఇస్తాము, కంప్యూటర్ కంటే సిపియూకి ఇస్తాం. వాటిని ఏంటంటామంటే ఇన్పుట్ డివైసెస్ అంటాం. అయితే ఇప్పుడు మనం ఇన్పుట్ డివైసెస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు జనరల్గా మనకి కంప్యూటర్ అనేది ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ విధంగా ఇక్కడ చూపించాం కదా, ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా ఏంటంటే కంప్యూటర్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు జనరల్గా దీంట్లోని పార్ట్స్ ఏంటంటే, దీన్ని ఏంటంటామంటే మానిటర్ అని పిలుస్తాం. అంటే మానిటర్ పైన మనకి ఏంటి కనబడతాయి, మనం వచ్చేటటువంటి రిజల్ట్ని అవుట్పుట్గా చూడటానికి మనం ఏంటి చూస్తామంటే మానిటర్ చూస్తాం. ఓకే. అయితే దీంట్లో ఇంకా ఇది ఏంటంటే కీబోర్డ్ అనమాట. ఏంటి, కీబోర్డ్. ఈ కీబోర్డ్ని మనం ఎందుకంటే ఏదైనా ఇన్పుట్ని ఇవ్వడానికి మనం ఏం చేస్తామంటే కీబోర్డ్ని ఉపయోగిస్తాం. అంటే ఏంటి, ఏదైనా లెటర్స్ టైప్ చేయాలనుకోండి, ఇప్పుడు నా పేరు టైప్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏంటి ఉపయోగిస్తాను, కీబోర్డ్ని ఉపయోగిస్తాను. లేకపోతే క్యాలిక్యులేషన్స్ చేయాలంటే కీబోర్డ్ని ఉపయోగిస్తాను. ఓకే. దీన్ని ఏంటంటామంటే మౌస్ అని పిలుస్తాం. ఓకే. మౌస్ అనేది దేనికంటే, ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మౌస్ ద్వారా ఉపయోగించి అప్లికేషన్ని ఓపెన్ చేస్తాం. అయితే ఇది జనరల్గా మనకి కంప్యూటర్లో కనిపించవన్నమాట. అయితే ఇది ఏంటంటే సిపియు. అంటే మనం కంప్యూటర్లో చేసేటటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అనేది ఎవరు చేస్తారంటే ఈ సిపియు అనేది మనకి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏంటంటే, ఇప్పుడు ఈ మానిటర్ ఉంది. ఈ మానిటర్ అనేది దేనికి కనెక్ట్ చేస్తామంటే, మనం ఈ మానిటర్ అనేది సిపియు కనెక్ట్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్, ఇన్పుట్ డివైస్ కానీ అవుట్పుట్ డివైస్ కానీ మనం దేనికి కనెక్ట్ చేస్తాము, సిపియు కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇదేంటంటే కీబోర్డ్. ఈ కీబోర్డ్ ఎవరు కనెక్ట్ చేస్తాము, ఈ సిపియు కనెక్ట్ చేస్తాం అన్నమాట త్రూ వైర్స్ ద్వారా. అదేవిధంగా ఈ మౌస్ ఉంది కదా, ఈ మౌస్ కూడా ఏం చేస్తాము, కీబోర్డ్కి కనెక్ట్ చేస్తాం. ఈ స్పీకర్స్ కూడా ఏం చేస్తాం, కీబోర్డ్ కాదు సారీ, సిపియు కనెక్ట్ చేస్తాం. ఈ స్పీకర్స్ కూడా మనం దేనికి కనెక్ట్ చేస్తాం, సిపియు కనెక్ట్ చేస్తాం. అంటే కంప్యూటర్లో చేసేటటువంటి ఈచ్ అండ్ వర్క్ని ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తారంటే సిపియు అనేది పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటంటే, మనం ఇన్స్ట్రక్షన్స్ని కానీ లేకపోతే లెటర్స్ని కానీ లేకపోతే నెంబర్స్ని కానీ ఎంటర్ చేయడానికి లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మనం ఉపయోగించేటటువంటి డివైజెస్ని ఇన్పుట్ డివైజెస్ అంటాం. అయితే ఇన్పుట్ డివైజెస్ని ఎవరు తీసుకుంటారంటే సిపియు అనేది యాక్సెస్ చేస్తుంది. మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్ని సిపియు యాక్సెస్ చేసి ఆ ఇన్పుట్ పైన ప్రాసెస్ చేసి ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిజల్ట్ని మనకి ఏం చేస్తుందంటే అవుట్పుట్ డివైజెస్ పైనకి ఇస్తుంది అనమాట. అయితే మనం జనరల్గా చూసేటటువంటి ఇన్పుట్ డివైజెస్ కొన్నిటి గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం
దీన్ని ఏంటని చెప్పుకుంటామంటే కీబోర్డ్ అని చెప్పుకుంటాం. అయితే కీబోర్డ్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా, లేకపోతే ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఉపయోగించారు. ఎంఎస్ వర్డ్ మనం దేనికి ఉపయోగిస్తాము? లెటర్స్ టైప్ చేయడానికి, లేకపోతే ఏవైనా ఐడెంటిటీ కార్డ్స్ క్రియేట్ చేయడానికి ఎంఎస్ వర్డ్‌ని ఉపయోగిస్తాం. అటువంటివి మనం ఆ అప్లికేషన్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనం ఏంటంటే లెటర్ టైప్ చేసేటప్పుడు మనం లెటర్స్‌ని మనం కంప్యూటర్‌కి ఇవ్వాలి. అయితే కంప్యూటర్‌కి ఇవ్వడానికి ఏదో ఒక డివైస్ ఉండాలి కదా! ఆ డివైస్‌ని మనం ఏంటంటామంటే ఈ కీబోర్డ్‌ని ఉపయోగిస్తాం అప్పుడు. ఈ కీబోర్డ్‌ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చంటే ఆహ్, మనం మనం కావాల్సినటువంటి లెటర్స్‌ని అంటే ఆహ్, లెటర్స్‌ని మనం టైప్ చేయొచ్చనమాట. దాని ద్వారా మనం ఇప్పుడు ఫర్ సపోజ్ హలో అని ప్రెస్ చేశాననుకోండి. హెచ్ అనే లెటర్‌ని నేను ప్రెస్ చేశానో, ఆ హెచ్ అనే ఇన్‌స్ట్రక్షన్ అనేది మనం దేని ద్వారా ఇస్తున్నాం? త్రూ కీబోర్డ్ ద్వారా ఇస్తున్నాం. ఆ కీబోర్డ్ ద్వారా ఇచ్చినటువంటి ఈ నేను ఏంటి హలో అని టైప్ చేశాను. హలో అని దేని ద్వారా టైప్ చేస్తున్నాను? ఈ కీబోర్డ్ ద్వారా. అయితే ఎప్పుడైతే నేను హెచ్ అనేది ప్రెస్ చేశానో, ఈ హెచ్‌ని ఎవరిస్తున్నారు? ఈ కీబోర్డ్ అనేది ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? సీపీయూకి ఇస్తుంది. కాబట్టి ఈ కీబోర్డ్‌ని మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైసెస్ అంటాం. అయితే మనం ఇచ్చేటటువంటి హెచ్‌ని తీసుకొని ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. సర్టెన్ మెమరీలో ఏదో ఒక మెమరీలో స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసిన తర్వాత ఆ హెచ్ అనేది ఎక్కడ డిస్‌ప్లే అవుతుంది? మానిటర్ పైన డిస్‌ప్లే అవుతుంది. అయితే ఈ మానిటర్‌ని మనం ఏంటి ఈ మానిటర్ పైన హెచ్ అనేది ఎక్కడి నుంచి డిస్‌ప్లే అయింది? మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్‌ని సీపీయూ తీసుకుంది. సీపీయూ నుంచి అవుట్‌పుట్‌గా మనకేంటి మానిటర్ పైన డిస్‌ప్లే అయింది. కాబట్టి ఈ మానిటర్‌ని మనం ఏంటంటామంటే అవుట్‌పుట్ డివైసెస్ అంటాం. అయితే అవుట్‌పుట్ డివైసెస్ గురించి తర్వాత మళ్ళీ డీప్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ విధంగా మనం కీబోర్డ్‌ని ఉపయోగించి ఏంటంటే లెటర్స్ గానీ, ఇప్పుడు ఏవైనా క్యాలిక్యులేషన్స్ చేసామనుకోండి. క్యాలిక్యులేషన్స్ చేయాలంటే మనకి కంపల్సరీగా ఏంటి నంబర్స్ ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని ఆపరేటర్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఏంటి ఇప్పుడు 3+4 అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే 3 అనే నెంబర్ ఇవ్వాలి. 3 అనే నెంబర్ నేను దేని ద్వారా ఇవ్వగలను? త్రూ ఇన్పుట్ డివైస్. ఏ ఇన్పుట్ డివైస్ ద్వారా? కీబోర్డ్ అనే ఇన్పుట్ డివైస్ ద్వారా ఇవ్వగలను. అదేవిధంగా ప్లస్ అంటే ఏంటి? ఎడిషన్. ఈ ప్లస్ అనే ఇన్పుట్ కూడా నేను దేని ద్వారా ఇవ్వగలను అంటే కీబోర్డ్ ద్వారా ఇవ్వగలను. ఈ విధంగా కీబోర్డ్‌ని మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైసెస్ అంటాం. అయితే ఈ కీబోర్డ్‌లో జనరల్‌గా ఏంటంటే ఆల్ఫాబెటిక్స్ ఏ టు జెడ్ ఆల్ఫాబెటిక్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఫంక్షన్స్ చేయడానికి F1, F2, F3, F4, F5, F6, F10 వరకు ఫంక్షనల్ కీస్ ఉంటాయి. అదేవిధంగా మనకేంటంటే యారో కీస్ ఉంటాయన్నమాట. అంటే లెఫ్ట్, రైటు, అప్, డౌన్ యారో కీస్ ఉంటాయి. ఈ యారో కీస్ మనకి అప్లికేషన్స్ యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి. అదేవిధంగా నెంబర్ కీస్ ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే ఆపరేటర్స్ ఉంటాయి. అంటే ఏంటి ఎడిషన్, సబ్‌ట్రాక్షన్ అంటే ప్లస్, మైనస్, డివైడెడ్ బై ఆపరేటర్స్ ఉంటాయి. అదేంటే షిఫ్ట్‌కి, కంట్రోల్‌కి అనేవి కొన్ని ఉంటాయన్నమాట. ఇవి జనరల్‌గా కంప్యూటర్ యూజ్ చేస్తుంటే మనకి ఈజీగా తెలుస్తాయి అన్నమాట వాటి యూజెస్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే మౌస్ అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ఈ మౌస్‌ని మనం ఏంటంటామంటే పాయింటింగ్ డివైస్ అని పిలుస్తాం. మౌస్‌ని మనం ఏంటి పాయింటింగ్ డివైస్. అయితే మౌస్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు జనరల్‌గా మనకేంటంటే కంప్యూటర్‌లో డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే పైన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, లేకపోతే బ్రౌజర్ కానీ ఏమైనా అంటే ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్నాం అనుకోండి. మన మొబైల్ పైన మెనూ యాప్ ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్‌ని మనం ఓపెన్ చేయడానికి ఏ విధంగా ఓపెన్ చేస్తాము? జస్ట్ మన మొబైల్ పైన చేత్తో ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏంటవుతుంది? అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే మనం ఎప్పుడైతే టచ్ చేసామో మనం దానికి ఏంటని చెప్పాము ఆ అప్లికేషన్‌కి ఓపెన్ చేయని ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాం. ఇదే విధంగా కంప్యూటర్‌లో ఏవైనా అప్లికేషన్స్ మనం ఓపెన్ చేయాలంటే మనకి ఏంటి ఉపయోగపడుతుందంటే మౌస్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ మౌస్‌ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలో ఆ అప్లికేషన్ పైన అంటే ఈ మౌస్‌ని స్క్రోల్ చేస్తే మనకి కర్సర్ అనేది ఉంటుందన్నమాట. ఆ కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది స్క్రోల్ చేస్తే. ఇప్పుడు ఫర్ సపోజ్ క్రోమ్ అనే అప్లికేషన్ ఇక్కడ ఉంది. ఈ క్రోమ్ అనే అప్లికేషన్ ఉంది. ఈ క్రోమ్ అప్లికేషన్ నేనేం చేయాలి? ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఈ మౌస్‌ని మనం కదిపితే ఏంటంటే కర్సర్ అనేది ఇలా వస్తుంది దీనిపైకి. ఇప్పుడు మౌస్‌ని క్లిక్ చేస్తే ఏంటవుతుందంటే ఈ క్రోమ్ అనే యాప్ అనేది మనకి ఏంటవుతుంది? ఓపెన్ అవుతుంది. అందుకే ఈ విధంగా మౌస్‌ని ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఏవైనా బటన్స్ క్లిక్ చేయొచ్చు. ఏదైనా అప్లికేషన్ మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఏంటంటే దేనికైనా అప్లై చేసామనుకోండి గవర్నమెంట్ జాబ్స్‌కి. అక్కడ సబ్మిట్ బటన్స్ ఉంటాయి. లేకపోతే క్యాన్సిల్ బటన్స్ ఉంటాయి. ఇటువంటి బటన్స్ క్లిక్ చేయడానికి నెక్స్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మనకి ఏంటి ఉపయోగపడుతుందంటే మౌస్ ఉపయోగపడుతుంది.
వీటిని ఇన్పుట్ డివైస్ అంటాం. అదేవిధంగా మనం ఇన్పుట్ డివైస్ ఏంటంటే టచ్ స్క్రీన్ ఉంటుంది కదా, అంటే జనరల్గా మనం మొబైల్ ఫోన్స్లో ఉపయోగించే టచ్ స్క్రీన్, దాన్ని కూడా మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైస్ అంటాం. అయితే ఈ టచ్ స్క్రీన్ అనేది జనరల్గా మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మనం ఏమైనా ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాం, మనం ఎక్కడైతే టచ్ చేస్తామో అక్కడ మాత్రమే ఏంటవుతుందంటే ఆపరేషన్ జరుగుతుంది. ఫర్ సపోజ్ మనం ఏంటంటే ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఏంటవుతుంది, అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి, ఫోన్ సింబల్ ఇక్కడ ఉంటుంది, అంటే ఈ విధంగా ఫోన్ సింబల్ ఉంటుంది. అది మనం క్లిక్ చేయగానే మనకి ఏంటవుతుంది, ఫోన్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ నెంబర్స్ కనబడతాయి. మనం ఎప్పుడైతే నెంబర్ పైన క్లిక్ చేసామో, 1 పైన క్లిక్ చేసామో, ఆటోమేటిక్గా ఏంటి మనకి టైప్ అవుతుంది, 1 మాత్రమే టైప్ అవుతుంది. 2ని ప్రెస్ చేస్తే 2 మాత్రమే టైప్ అవుతుంది. ఇలా మనకు కావాల్సినటువంటి నెంబర్స్ని టైప్ చేయడానికి మనం ఏంటంటే ఈ స్క్రీన్ని ఉపయోగించుకుంటాం, టచ్ స్క్రీన్ని. ఈ విధంగా మనం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు కదా, దాంట్లో టచ్ స్క్రీన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుస్తుంది. అదేవిధంగా టచ్ స్క్రీన్లో హోమ్ బటన్ ఉంటుంది, బ్యాక్ బటన్ ఉంటుంది. బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది ఏంటవుతుంది, బ్యాక్కి వెళ్తుంది. ఈ విధంగా టచ్ స్క్రీన్ అనేది మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసినప్పుడు అక్కడ మనం ఏంటి ఇస్తున్నాము, ఇన్పుట్ ఇస్తున్నాం. అందుకే టచ్ స్క్రీన్ కూడా మనం ఏంటంటాం, ఇన్పుట్ డివైస్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఓబీఆర్ ఓబీఆర్ ఆప్టికల్ బార్కోడ్ రీడర్ అనమాట. అంటే బార్కోడ్ రీడర్ అంటే ఏంటంటే, అప్పుడు మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు బబ్లింగ్ ఉండేది. అంటే ఒక షీట్ పైన 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏబిసిడి, అయితే ఏ ఆప్షన్ అయితే మనకు కరెక్ట్ అయిందో అక్కడ మనం ఏం చేస్తామంటే బబుల్ చేస్తాం, బ్లాకింగ్ పెన్తో కానీ లేకపోతే పెన్సిల్తో కానీ. అయితే ఇప్పుడు మనం ఈ బబ్లింగ్ చేసిన వాటిని రీడ్ చేయడానికి మనం ఉపయోగించేటటువంటి డివైసెస్ ఏంటంటే, ఇక్కడ బబ్లింగ్ అనేది ఎక్కడ చేస్తాం, ఒక కాగితం పైన చేస్తాం. ఈ విధంగా మనం బబ్లింగ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని మనకు అవుట్పుట్గా చూపించడానికి మనం ఉపయోగించే డివైస్ నేమ్ ఏంటంటే ఓబీఆర్ కాదు, ఓఎంఆర్ ఆప్టికల్ మార్కప్ రీడర్. అంటే మార్కప్ అంటే ఏంటంటే, మనం ఎక్కడైతే బబుల్ చేసామో, అంటే మార్క్ చేసామో, ఆ మార్క్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అటువంటి డివైజెస్ ఏంటంటే ఆప్టికల్ మార్కర్ రీడర్. అంటే ఇప్పుడు మనం ఆన్సర్ చేసిన తర్వాత 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము. ఆన్సర్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ కావాలి. అయితే ఆ రిజల్ట్ అనేది వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే, ఇప్పుడు మనం చేసినటువంటి ఓఎంఆర్ షీట్, అంటే బబ్లింగ్ షీట్ అనేది ఈ డివైస్ గుండా మనం పంపించేటప్పుడు మనం ఏ వాటికి ఆన్సర్స్ చేసామో ఆ ఆన్సర్స్ అనేవి మ్యాచ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 1 అయింది అనుకోండి, మనం 1 పెడితే ఒకటికి మ్యాచ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఏంటవుతుందంటే మనకి 1 మార్క్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్కి ఫర్ సపోజ్ మనం ఆన్సర్ అనేది సెకండ్ క్వశ్చన్కి మనం ఆన్సర్ 2 అని టిక్ పెట్టాం, యాక్చువల్ ఆన్సర్ 4 అనమాట. అప్పుడు మనకి మ్యాచ్ చేసినప్పుడు ఏంటవుతుంది, రాంగ్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా దీనికి స్కోర్ వస్తుందా, రాదు, అంటే 0 వస్తుంది. ఈ విధంగా మనం ఈ యొక్క డివైజెస్ని ఉపయోగించి మన మార్క్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఓఎంఆర్ అంటే ఏంటంటే ఆప్టికల్ మార్కప్ రీడర్. దీన్ని మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైస్ అంటాం. అంటే మనం ఇచ్చేటటువంటి ఆ ఓఎంఆర్ షీట్ యొక్క ఇన్పుట్ని రీడ్ చేస్తుంది కాబట్టి ఇన్పుట్ డివైసెస్ అని పిలుస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ బయోమెట్రిక్ డివైజెస్ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, మన థంబ్ని మనం అక్కడ పెడితే ఆటోమేటిక్గా మన థంబ్ అనేది స్కాన్ అవుతుంది. ఇటువంటి వాటిని ఏంటంటామంటే బయోమెట్రిక్ డివైజెస్ అంటాం. ఈ బయోమెట్రిక్ డివైజెస్ కూడా దేనికి కనెక్ట్ అయి ఉంటాయంటే, ప్రతి ఒక్క ఇన్పుట్ డివైజెస్ అనేది సిపియూకి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ బయోమెట్రిక్ డివైస్ ఏం చేస్తుంది, మనం ఇక్కడ ఈ ప్లేస్లో సెటన్ ప్లేస్లో మన ఫింగర్ అనేది ఇన్సర్ట్ చేస్తే మన యొక్క థంబ్ అనేది ఏంటవుతుంది, రీడ్ చేస్తుంది. అంటే మనం ఇచ్చేటటువంటి అక్కడ మనం ఏంటి ఇస్తున్నాం, మన థంబ్ని ఇన్పుట్గా ఇస్తున్నాం. ఆ థంబ్ని ఏం చేస్తుంది, సిపియూ అనేది రీడ్ చేస్తుంది. కాబట్టి ఈ బయోమెట్రిక్ డివైస్ని ఏంటంటామంటే ఇన్పుట్ డివైస్ అంటాం. ఆ రీడ్ చేసినటువంటి థంబ్ని మనకేం చేస్తుందంటే సిపియూలో రీడ్ చేసి ఆ తర్వాత ప్రాసెస్ అనేది చేసుకుంటుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఇన్పుట్గా మన థంబ్ని ఇస్తున్నాం కాబట్టి ఆ థంబ్ని యాక్సెస్ చేయడానికి మనం ఉపయోగించే డివైస్ ఏంటి, బయోమెట్రిక్ డివైస్. ఈ బయోమెట్రిక్ డివైస్ని మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైస్ అని అంటాం. అదేవిధంగా బార్కోడ్ రీడర్ అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి, వీటిని ఏంటంటామంటే బార్కోడ్స్ అని పిలుస్తాం. అయితే ఈ బార్కోడ్ రీడర్స్ మనం ఎక్కడ ఉపయోగిస్తామంటే,
ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కానీ ఏమైనా ప్రోడక్ట్స్ని అంటే ఏమైనా వస్తువులు మనం కొనేటప్పుడు ఆ వస్తువుల యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఈ బార్కోడ్లో స్టోర్ చేస్తారనమాట. అంటే ఆ వస్తువు యొక్క ప్రైస్ ఏంటి, అది ఏ రకమైన వస్తువు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేంటి కొన్నానంటే డ్రెస్ కొన్నాను, షర్ట్ కొన్నాను. ఇప్పుడు ఆ బార్కోడ్ స్కాన్ చేయగానే అది ఏంటి చెప్తుంది, నా షర్ట్ ప్రైస్ ఎంత, నేను ఏ షర్ట్ కొన్నాను, ఆ షర్ట్ యొక్క సైజ్ ఎంత, ఆ షర్ట్ అనేది ఏ బ్రాండ్కి సంబంధించింది, ఇటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ ఉంటుంది, ఈ బార్కోడ్లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ దీన్ని ఏంటంటారు, ఈ బ్లాక్ కలర్లో ఉందని ఏంటంటారు అంటే బార్కోడ్ స్కానర్. ఈ బార్కోడ్ స్కానర్ని ఉపయోగించి ఎప్పుడైతే బార్కోడ్ని స్కాన్ చేసామో ఇప్పుడు ఏం చేస్తుంది, బార్కోడ్లో ఉండేటటువంటి ఇన్పుట్ని ఎవరు తీసుకుంటున్నారు, ఈ బార్కోడ్ స్కానర్ తీసుకుంటుంది. కాబట్టి బార్కోడ్ స్కానర్ని మనం ఏంటంటాం, ఇన్పుట్ డివైసెస్ అంటాం. ఈ బార్కోడ్ స్కానర్ ఇన్పుట్గా తీసుకొని ఈ తీసుకున్నటువంటి ఇన్పుట్ని ఎవరికి ఇస్తుంది, సిపియూకి ఇస్తుంది. ఆ సిపియూ అనేది ఆ వచ్చినటువంటి ఇన్పుట్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ని మనకి ఎక్కడ చూపెడుతుంది, డిస్ప్లే పైన చూపెడుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటామంటే బార్కోడ్ స్కానర్ని కూడా ఇన్పుట్ డివైసెస్ అంటాం. ఇలా మనకి ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ ఇన్పుట్ డివైసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కెమెరా తీసుకున్నాం అనుకోండి, మన మొబైల్ ఫోన్స్లో కానీ లేకపోతే కంప్యూటర్లో వాడేటటువంటి కెమెరా ఉంది. ఆ కెమెరాని కూడా మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైసెస్ అంటాం. ఆ కెమెరా ఏం చేస్తుంది, మనం ఎప్పుడైతే మనం కెమెరాని ఓపెన్ చేసామో మన యొక్క ఫేస్ని రికగ్నైజ్ చేస్తుంది. అంటే ఫేస్ని ఇన్పుట్గా తీసుకుని సిపియూకి ఇస్తుంది. అదేవిధంగా మన కంప్యూటర్లో కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్లో కానీ ఉపయోగించే మైక్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఆడియో రికార్డ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏంటి ఉపయోగిస్తాం, మైక్ని ఉపయోగిస్తాం. మైక్ వేరు, స్పీకర్ వేరు. అయితే ఆడియో రికార్డ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మైక్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే ఎవరితోనైనా వీడియో కాల్ మాట్లాడుతుంటే మనం మాట్లాడేటటువంటి మాటలు అనేది ఎవరు యాక్సెస్ చేస్తారంటే మైక్ యాక్సెస్ చేస్తుంది. వీటిని ఏంటంటామంటే ఇన్పుట్ డివైస్ అని పిలుస్తాం. అదేవిధంగా మనకి ఇంకొక ఇన్పుట్ డివైస్ కూడా ఉందన్నమాట. దాన్ని ఏంటంటామంటే స్కానర్ అనేది ఏంటి, ఇన్పుట్ డివైస్ అని. ఈ స్కానర్ అనేది ఏం చేస్తుందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఈ స్కానర్ని ఉపయోగించి ఏదైనా పేపర్ని మనం స్కాన్ చేసామనుకోండి, ఆ పేపర్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే యాక్సెస్ చేస్తుంది. ఆ పేపర్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ డిజిటల్గా యాక్సెస్ చేసి మన కంప్యూటర్లో చూపెడుతుంది. కాబట్టి స్కానర్ని కూడా మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైసెస్ అని అంటాం. అంటే స్కానర్లో మనం ఏదైతే పేపర్ పెట్టామో, పేపర్స్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ లేకపోతే మన యొక్క సిగ్నేచర్స్ కానీ ఏమైనా పెడితే వాటిని ఇన్పుట్గా తీసుకుంటుంది అన్నమాట. ఆ ఇన్పుట్గా తీసుకొని సిపియూకి ఇస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఏంటంటామంటే ఇన్పుట్ డివైసెస్ అని పిలుస్తాం.